వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డికి భజన చేసే బ్యాచ్ చాలా పెద్దది. తమ ప్రాంత అభివృద్ధి కంటే జగన్పై ఈగవాలకుండా చూసుకునే నేతలు చాలామందే ఉన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సైతం ఆ కోవకే వస్తారు. నిత్యం ఏదో ఒక వివాదంలో తలదూర్చి చిక్కులు కొని తెచ్చుకుంటారు. అధినేత జగన్కు భజన చేయడం తప్ప ఎంపీగారి వల్ల నియోజకవర్గానికి రూపాయి ఉరిగింది లేదని అక్కడి ప్రజలే చెబుతుంటారు. సాధారణ ఫోటోగ్రాఫర్ స్థాయి నుంచి ఎదిగిన సురేష్ వీధి రౌడీ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలే చెప్పుకుంటారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో 1976లో నందిగం సురేష్ జన్మించారు. మందడంలోని జడ్పీ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాడు. పూర్తిగా వీరిది వ్యవసాయ కుటుంబం. రాజకీయాల్లోకి రాకముందు విజయవాడలో ఫోటోగ్రాఫర్గా సురేష్ పనిచేసేవారు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీ నేతలకు ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న టైంలో నేతల పరిచయాలు పెంచుకుని జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆ తర్వాత జగన్ చెప్పిన కొన్ని ఘనకార్యాలు చేయడంతో 2019 ఎన్నికల్లో బాపట్ల ఎంపీ సీటు ఇచ్చారని టాక్. ఆ ఎన్నికల్లో 16,000 ఓట్ల మెజారిటీతో గెలుపొంది ఎంపీగా పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి నందిగం సురేష్ అసలు రంగు బయటపడిందట. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన పేదల కష్టాలు తెలిసినా బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ను పట్టించుకోలేదట. అసలు ఒక ఎంపీ ఏం చేయగలడు, తనను గెలిపించిన ప్రజలకు తనేం చేయగలడు లాంటి విషయాల్లో సురేష్కు కనీస అవగాహన లేదట. పైగా సొంత పార్టీ నేతల దగ్గర కూడా సురేష్ దందాలు చేసిన చరిత్ర ఉందట. జగన్తో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని 4.5 నందిగం సురేష్ చేయని అరాచకం లేదట. పైగా ఈ ఎంపీ గారిని ప్రజలు కలవాలంటే విజయవాడనో లేక తాడికొండనో వెళ్లాల్సిందేనట. 2019 ఎన్నికల ముందు సైతం రాజధాని పంట భూములను తగలపెట్టిన వ్యవహారంలో ఈ ఎంపీ గారి పేరే ప్రధానంగా వినిపించింది. బహుశా అందుకేనేమో జగన్ ఏరికోరి బాపట్ల ఎంపీగా సురేష్ను తెచ్చిపెట్టుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎంపీ అంటే తన పార్లమెంట్ సెగ్మెంట్లోని నియోజకవర్గాల అభివృద్ధి కోసం కేంద్రంతో పోరాడైనా నిధులు తెచ్చుకుంటారు. కానీ నందిగం సురేష్ వ్యవహార శైలి అందుకు భిన్నంగా ఉంటుంది. గతంలో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సురేష్ వీరంగం సృష్టించారని ప్రచారం జరిగింది. వెలగపూడి సచివాలయ పరిసరాల్లోని రాయపూడి వద్ద తన మనిషిని ఆపాడనే కోపంతో ఓ కానిస్టేబుల్ను సంజాయిషీ కోసం తన ఇంటికే పిలిచారట. అయితే రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు చెప్పడంతో ఆయన మెత్తపడ్డారు. మొత్తంగా నందిగం సురేష్ గ్రాఫ్ విషయానికి వస్తే ఆయన గ్రాఫ్ డిజాస్టర్ దిశగా సాగుతోంది. సురేష్పై నిర్వహించిన సర్వేలో ఓటమి ఖాయమని తేలడంతో అధినేత జగన్ బాపట్ల ఎంపీ సీటుపై సందిగ్ధతలో పడ్డారట. ఇదే విషయాన్ని గమనించిన సురేష్ వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఎలాగైనా అధినేత అనుమతి పొందడానికి ఆయన తనదైన శైలిలో కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నందిగం సురేష్ ఎట్టి పరిస్థితుల్లో గెలవడని తేలడంతో జగన్ ఈసారి సురేష్కి టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. మరి నందిగం సురేష్ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉందో తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.